బ్రతికిస్తాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి, శాలేమన్నా నీ వాక్యం వల్ల నేను బ్రతికానన్నా అంటారు. సంతోషం, చాలా ఆనందం, నాకు కూడా మంచి ప్రోత్సాహం. కానీ నీకు ఒక రహస్యం చెప్పనా, అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు నువ్వు ఏ ఊర్లో ఉన్నావో, ఏ వాడలో ఉన్నావో, ఏ ప్రదేశంలో ఉన్నావో, ఎలాంటి సన్నివేశంలో ఉన్నావో నాకు తెలియదు. కానీ నీ తల్లి నిన్ను మరచినా, నీ తండ్రి నిన్ను మరచినా, నాన్న నీ వారందరూ నిన్ను మరచినా, నీకు జీవితం మీద విరక్తి కలిగిన వేళ నిన్ను నిరంతరం దర్శించేటువంటి ఆ ప్రేమామయుడు ఎవరైతే ఉన్నాడో ఆయన నా చేత నీకు కావాల్సిన మాటలు పలికించింది ఆయనే, ఆ మాటలు నీ దాకా చేరవేసింది ఆయనే. ఇక్కడ కష్టమంతా అయింది, ప్రయాసంతా అయింది, దక్కుతున్న మర్యాదేమో నాకు. ఈ మధ్యలో ఈ మ్యాటర్, ఈ పలికిచ్చినోడు, నీకు అందించినోడు పోయాడు. నో, ఆయన ముందు నువ్వు అనాలి, యేసయ్య నిన్ను వాడుకున్నాడన్నా నా విషయంలో, నా నెత్తి మీద పెట్టి యేసయ్య నేను బతికిపోతావు, నువ్వు బతికిపోతావు అన్నా. అంతా నువ్వే నన్ను అన్నావా, నువ్వు పోతావు, నేను పోతా, ఇద్దరం పోతాం. స్తోత్రం. ఒకవేళ ఏదైనా ఒక మాట నీకు అందిందా, ఆ మాట నా చేత పలికించింది ఆయనే, అది నీ చెవికి చేరవేసింది ఆయనే. నువ్వు రకరకాల సన్నివేశాల్లో ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులకు అనుగుణ్యంగా ప్రతి దినము ఈ బలహీనుడి చేత నీకు కావలసిన వర్తమానాన్ని పలికిస్తుంది నా పరిశుద్ధాత్మ దేవుడు, నా యేసయ్య, నా తండ్రి. స్తుతి మహిమ ఘనత యుగ యుగాలకు ఆయనకే చెందునుగాక. నేనే కాదు, ఏ దైవజనుడైనా ఎవరు నీ కొరకు వాడబడినా, వాడుకున్నది దేవుడు. వారి నోటికి మాట ఇచ్చింది దేవుడు, పాట ఇచ్చింది దేవుడు, పలికిచ్చింది దేవుడు, అది నీకు అందేటట్టు చేసింది దేవుడు.